నీ దున్నపోతు ముఖంలో చెప్పులు కొంచెమన్నా రీతిరివై ఉందా నీకు? నువ్వు నీ వేస్ట్ ముఖము. నువ్వు నీ వేస్ట్ ముఖం. ఒక్కటే తిరుగుతున్నావు అప్పటి నుంచి. ఎందుకు తిడుతున్నావే? నువ్వు సక్కని పని చేస్తావని అంటన్నా. తిన్న గిన్నె ఏడబడితే అన్నే పెట్టుడేనా? మంచ కింద దోమలక, గ్యాస్ కింద దోమలక, ఇక్కడ గచ్చులు ఎత్తే నేను దోమనా? నాకున్న పనికి నాకున్న ఆగానికి తిని ఏడబడితే అన్నీ పెట్టుడవుతుంది. నువ్వు ఇంటికానే ఉండబడుతుంది. చూస్తూ ఏమవుతుందే? అవో కొద్ది కట్టమా, మోపులు కట్టుక రాబడుతుంది పైసలు కట్టాలి ఇంటికి. నువ్వు సిగ్గాను ఉండాలి అట్లా నీకేమన్నా. ఏం మాట్లాడుతున్నావు ఆడదన్నా? సిగ్గాను ఉండన్నా. నేను చేయకపోతే ఎవడు చేస్తుండే? ఈమె బల్ల చేసినట్టు. నేను కాకపోతే నువ్వు చేస్తున్నావా? కూలి కైకిలు చేసి నేను చేస్తున్నా. నేను కొంచెమన్నా నీయట్లేదు నీకు. నువ్వు నీ బతుకు ఏందే నువ్వు చేస్తున్నావా? అంటే నేను రోజు తాగొచ్చి పంటున్నానే. అబ్బో సిగలే నాడిది. మొన్న 500 ఇచ్చినావు కూరగాయలకు. ఇక పెద్దగా వంగుతుంది. ఇక ఇంకొకసారి నీ దగ్గర నేను రూపాయి తీసుకున్నా కానీ నా చెప్తో నేనే కొట్టుకుంటా. చాలతీ నీ పొంగుడు. ఇంకా గిన్నెలు గచ్చలేమన్నందుకు ఏడుకున్న ముచ్చట ఏడుకో తీసుకుపోతాడు. నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకుంటా నేనైతే. అబ్బో ఈ పొలను మురుసుకుంటా పెళ్లి చేసుకున్నా నేను. వద్దనంగా మీ అయ్య అంట కట్టింది నాకు. ఏంది నువ్వు మాయని అంటావా? నీకెన్ని గుండెలు అసలు మాయనా? నీకు అనకపోతే నీకు భయమాయే? మా ఆస్తి చూసి నువ్వు వేసుకున్నావు. ఇప్పుడు మీ అయ్య అంట కట్టిండు అని మాట్లాడతాను. చిన్న ఆస్తిగా నీకు మాట్లాడకాడికి మస్తు ఎక్కువైంది. మంది అంటే మానం పోతుంది. మూసుకొని ఉండు. పోతే నీదే పోతుంది. నాదెందుకు పోతుంది? బాగా మాట్లాడతావు. ఏంది మాట్లాడకపోతే ఏంది? ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? అట్లా కొడతావా? ఏంది ఇంట్లో అత్త పోరు ఉంటది, నాకేందో మొగన్ పోరు ఉంది. అవును ఊరు బాగుపడుతుంది. అవును ఆడదానిలో ఒర్రింది మాసాలు కానీ నువ్వు మూసుకొని పోసి అప్పుడే నువ్వుగా రోజుకోవాలి. పొద్దుగా లేకపోతే చాలు ఇదో రామాయణం. అవును ఏం పని లేదు. నాకు ఏమైనా పని ఉందా? నీకేం పని పాట? తినుడు పనుడు నీ గయ్యాలి గంప. ఎవడే గయ్యాలి గంప? నువ్వే గయ్యాలి గంపవు. మీ అవ్వనే గయ్యాలి గంప. మీ అయ్యనే గయ్యాలి గంప. మీ చట్టం మొత్తం గయ్యాలి గంపనే. నా ఉసురు వేసుకుంటారే. మీకు ఉసురు ముట్ట. మీ సాగులు కాను. బాబు అగ్గిదలుగా ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఈ ముండ కొడుకు. మా వాళ్ళు చావన్నా, మా వాళ్ళు చత్తి నువ్వు సప్పట్లు కొట్టుకుంటా కూర్చుండు. నువ్వు నాశనం కాను. నిన్ను ఎత్తుకపో, నిన్ను గట్టుకపో, నిన్ను గడ్డకు పెట్టా, నిన్ను కాటికి పెట్టా, నువ్వు కాకులు ముట్ట, నల్లమొక్క ముండ కొడుక ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? నోరాది మోరా ఏంది? ఇగో నాకు గనక తిక్కలేసిందనుకో అన్నంలా పురుగుల మంది పెట్టి మరి చంపుతా గూతో. నాకు ఏ పీడు ఉండదు. ఇగో ఇదే లాస్ట్ టైం చెప్తున్నా. ఇంకొకసారి లొల్లి పెట్టుకున్నాం అనుకో, సింగులు చెక్కి అనుకో ఊరంతా ఉరికిపోతే చెప్తాను. వామ్మో ఎన్ని మాట్లాడినావు నన్ను? సింగుల్ చెక్కి ఊరంతా ఉరికిపిస్తావా? కొట్టే నిన్ను ఇలా చంపనే కట్టేడు బాయ్. ఇజ్జత్ తీస్తావా నువ్వు? రోజు నడుస్తాను. అబ్బా రోజు ఇజ్జత్ తీస్తున్నాను. రోజు ఇంటి ముంగట నన్ను కొడతావు. రోగం పుట్టడానికి ఏమొచ్చింది? ఎలా నాయపడబడతావు? నీకు నాకు చెల్లిగా నా మీదగా చెల్లి పడతావే. నువ్వు వద్దిగా నాకు విడాకులు ఇస్తా. నీకు నాకు చెల్లు. నువ్వు ఇక నీ అవ్వగలిగివో నాకు వద్దిగా. నువ్వు నాకు కావాలి బొలిగాని. నువ్వు కావాలి అంటన్నా. నువ్వే నాకు వద్దు, నేనే నీకు ఇడిపోయాను ఇస్తాను. నువ్వేమన్నా చేసుకో, నీతో ఉండా నేను చెయ్యా. ఈ సంసారం అంతా నాకు అద్దే పీకే. రేపటి వరకే ఇంకోదాన్ని తెచ్చుకుంటా పో. అట్టేనా? ఇంకోదాన్ని చేసుకుంటా బరాబరి చేసుకుంటా. ఎందుకు చేయలాడతావు? విడాకులు ఇస్తాను నీకెందుకే? ఎందుకు నువ్వు నువ్వు నడువు సపడకు. నువ్వు నడువు గుంజి రమ్మంట. నీకు బాగా ములములం అంటుంది. మా తమ్ముడు మాయని పిలిచినట్టే తాత నీ సంగతి చెప్తారు చూడు. అట్లానా?
చూడు మరి మళ్ళీ మరితే అన్నాడు గుండె చాప్ట ఏమనుకుంటున్నావో ఏమో ఈయనట ఇంకో వేసుకుంటాడట ఈ అంతగాడికి ఈ అసంటలు ఉండాలి ఇక నువ్వు మాట్లాడుకో నాకంతా మండుతుంది తాగుతుంది ఇక ఇగో నువ్వు మనిషి అయితే సిగ్గు శరం ఉంటే మానం మర్యాద ఏమన్నా ఉంటే కడుపుకు అన్నం తినేది ఉంటే నాతో మాట్లాడికి ఇక నీ జాములో నువ్వు ఉండు ఎవడన్నా సిగ్గున్నాడు నీతో మాట్లాడతాడే ఇంకా అవులో సిగ్గులేనోడా అట్లనే నీకు బాగా సిగ్గుంది పైగా ఉన్నది కనబడతా ఉన్నట్టుగానే వస్తుంది ఆల్రెడీ ఉండాలి ఎవడు మాట్లాడతాడట నీతోనే ఎవడు మాట్లాడతాడు పోయే నీతో మాట్లాడితే నా చెప్పుతో నానబెట్టి నేనే కొట్టుకుంటా నిన్న మొగంతో అనవసరంగా లొల్లి పెట్టుకున్నా నేనే ఓపిక పట్టుకోవాల్సింది అసలు పాపమైన మంచోడు నేనే అనవసరం గొర్రిన ఎటు వేడినైనా పోయి మాట్లాడిచ్చేస్తా నా పెళ్ళంతో అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నా జర్ర ఓపిక పట్టుకుంటే అయిపోవు తప్పంత నాదే నా పెళ్ళం ఏడుందో మాట్లాడిస్తా నా పెళ్ళం చాలా మంచిది నేను నీకు ఒకటి చెప్పానే నేను కూడా నీకు ఒకటి చెప్పాలి చెప్పు మరి నువ్వే చెప్పు నువ్వే చెప్పంటే అరే నువ్వు చెప్పంటే నేనే చెప్తాది నా తప్పైంది అనవసరంగా నీ మీద కొట్టినా నేను కొట్టినా నన్ను క్షమించే అయ్యో అట్లేం లేదు నాదే తప్పు అసలు నేను అట్లా ఉర్రేది కాకుండే నాదే తప్పైంది నువ్వే క్షమించు నాదే తప్పైంది అయ్యా నాదే తప్పైంది అరే నాదే తప్పైందంటే మన ఇద్దరిది తప్పేనే మనం అట్లా ఒకరి మీదకి ఒకరు మొరుకునేది కాకుండే మనం మంచిగా కలిసి ఉండాలి అవును మనం అట్లా ఒరుకునేది కాకుండే ఇప్పటి నుంచి మనం కలిసిమెలిసి ఉందాం అవునే మనం ఈ కాడ నుంచి కలిసిమెలిసి ఉండాలి నీ మీద ఒకటే ఇప్పటి నుంచి ఒక్క మాట కూడా నేను ఇక సరే నేను కూడా ఇప్పటి నుంచి నేను ఒక్క మాట కూడా నీ మీద ఒట్టు కలిసిమెలిసి ఉందాం సరేనే నీ ఆవుల ముఖంలో చెప్పు నీ గాడిద ముఖంలో చెప్పు ఎందుకు ఇట్లా నుంచి పడుతున్నా మనసులో ఒకసారి చెప్తే అర్థం కాదా నలుగురు ముఖపడా నీ వాడ నీకేముంటుంది ఎప్పుడు నీ ఫాల్తు ముఖం వేసుకొని పిచ్చి దానివా పాగల దానివే ఒక్కసారి చెప్తే అర్థం కాదే నీళ్ళు పెట్టొద్ది అంటే నీ కండ్లలో కాకిరెట్టు అయ్యా కండ్లు ఏమైనా కనబడితేనే ఆ మొహం కట్టుకొని చూడు ఇంకా చూడు ఒకసారి ఎంత పచ్చిగా ఉందో ఆ గొలుసు అయిందా ఇంకో 4 రోజులు నీళ్ళు పెడితే మంచిగా అవుతుంది మరి ఓ అవులదానా పచ్చిగానే ఉంది అంత పొలం అంతా ఈ పదనతో ఉన్న గొలుసు లేని గొలుసు అంతా అవుతుంది ఇప్పుడు నీళ్ళు పెట్టిన వరకు 4 రోజులు కావాలి మళ్ళీ పదన పోవాలంటే మిషన్ దిగబడుతుంది ఎవరు రాడు మళ్ళీ ఎవరికే బాధ నువ్వు గవని ఎప్పకు చక్కగా మోటార్ వేసి రాపరాడు నువ్వే కోయాలి మరి ఇక నేను కోసుకుంటా పో నువ్వు మోటార్ వేసి రాప ముందు కదా కోసినట్ట నీ ముఖంగా వస్తుంది ఇక అరే ఒకళ్ళు చెప్తానా నేనాలే నీకన్నా తెలవాలి నువ్వు అడ్డు లేదా ఇడ్డు లేదా అది కాలేదని చెప్తే ఎందుకు ఇట్లా రిచి పాడైతున్నావు నీ అరే నీతో ఎట్లా ఎగుతారే ఆల్రెడీ అవుతుందే వర్షాను మళ్ళీ అంత పదం అయితే నీళ్ళు పెడితే వర్షానికి పోయాడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి ఊకోవద్దు ఇప్పుడు వచ్చిన ఆగమేమున్నది మెల్లైనా అయితే వరైనాకన్నా కోపిద్దాము మిషన్లు దిగబడితే 4 వీలర్తో కోపిద్దాం వచ్చిన ఆగమేముంది అయ్యా నీకు ఇగో గిట్ల ఎగిరిత పడితే ఏ పనులు కావు చెప్తున్నా ఇప్పుడు నువ్వు మోటార్ వేసేస్తావనే నేస్తావన్నా చెప్పులకు ముందు కదా ఏంది మోటార్ వేస్తావా నువ్వు మోటార్ అయితే నీ చెబుతుంటారు వలగాలే అరే నిన్ను వచ్చి నాకే నేర్పుతున్నావు వ్యవసాయం నువ్వు అరే వర్షాన్ని అయితే ఈ తడుతున్నట్టే చెప్తున్నావు ఇక నీ బుద్ధున్నట్టు వేసుకోపో అది కాలేదయ్యా అంటే చెప్తున్నావు అది గోపిస్తే తాళ్ళు వెళ్తాయి వడ్లడికలు వెళ్తాయి నీ ఏమో చెప్తే ఒక్క మాట కూడా నీ మాట నీకే అంటావు ఇక కోసుకోపో ఏం చేసుకోండి చేసుకోపో నువ్వే చేద్దాకా వచ్చిన పండు చెడగొడతాడు ఈయన అయ్యో రామ వర్రకే వర్షం మాయింది కానీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూస్తురే ఇజ్జత పోతుంది మనం పంచాయతీ పెట్టుకుంటుంటే జరుగుకో ఊకుంటా ఎందుకు ఊకోను ఎప్పుడు నీదే నెగ్గాలని చూస్తావు కదా నా మాట ఎడ నెగలిస్తావు నువ్వు ఇక చేసుకో నేను చెప్పినట్టు ఇంటలేవు కదా నేను ఈ బాయంగలు రాను మన్నాగలు రాను నాకేం పని చెప్పక బిడ్డ ఏమనుకుంటున్నావు కానీ ఇట్నే వరు నువ్వు అట్నే చూస్తున్నావు ఇక అట్లనా కొడతావా నువ్వు అరే వర్షం అయితే చెప్తున్నావు మరి అట్లనా మరి వద్దయ్యా అంటే నువ్వెందుకంటలేవయ్యా నువ్వు నీ మాట నీకే నెగ్గా పని చేస్తుందా నీకు పని చేస్తా ముందుగాల అలా మిషన్ రాదా దిగబడుతుందంటే చెప్తున్నావు అరే మిషన్ దిగబడితే 4 వీలర్ పెట్టి గోపిద్దామయ్యా నా వద్దు ఆగు అంటనా ఏం ఆగవచ్చింది నీకు మధ్యన అయితే చెప్తున్నావు ఇక నువ్వు అట్లనా అయితే మరి వినాలే లేకపోతే చెడంగా చూడాలంటే ఎట్లా ఆడుతున్నావు చెయ్యి మళ్ళీ నాకు ఏ రాదనుకుంటున్నావు నువ్వు ఇలా లొల్లి పెడతానికి వచ్చినావు కానీ వర్షానికి చేసుకోపో ఏమైనా వేసుకోపో నువ్వు
చేస్తాపో ఏంది లేకపోతే ఏం బెదిరిస్తావు ఏం చేస్తావు ఏమైతుంది నీతో ఎట్లా అనిపిస్తుంది నీకు నీకెట్లా అనిపిస్తుంది చేస్తున్నట్టు చూడు మరి ఏమనుకుంటున్నావు నువ్వేదో ఒక దెబ్బే చూడు నీ సంగతి చెప్తానే నీగా ఏంది సంగతి చెప్తావా మొగని కొడతావే కొట్టే కొట్టు ఏంది మరి తొక్కుతా ఏమనుకుంటున్నావు ఎట్లా అనిపిస్తుంది నీకు ఏంది మరి ఏందితో అయ్యేది బాగా బెదిరిస్తాను చెప్పు మొగున్నాను చూడకుండా వదిలేసి తొక్కుతావే నువ్వు అసలు ఆడదానివే నాయే మరి లేకపోతే ఏంది చెప్తింటున్నా నువ్వేమన్నా నీ సంగతి ఇట్లున్నది కొడితేనేమో కొట్టే పదనం చేస్తావు ఊకుంటేనేమో ఇట్లా మాటలు పెడతావు ఆగు నీ సంగతి చెప్పేటప్పుడే చెప్తా మీ అయ్యకి చెప్పి ఊపిస్తాగు నువ్వు మా అయ్యకి చెప్పి ఊపిస్తావా మా అయ్య రాకముందుగా ఊళ్ళలో చేత చెప్పు మెడలేపిపోతే చూడండి ఎవరు నీకేస్తారు మరి నువ్వు చేసే పనికి చూద్దాంతి మొత్తం ఏతులు కొట్టుడు కాదు ఈ రూబాబుకి ఏం తక్కువ లేదు కుక్క గానీ రూబాబు నీదో నాదో చూసుకుందాం పోయిగా వెనకేం ఆమ్దాని లేకపోయినా ఏతులకైతే ఏం తక్కువ ఉండదు నీకు మీ అవ్వగారికి చిన్న నాయి ఆమ్దాని నా అవ్వగారి జోలికి రాకు మళ్ళా మళ్ళా వరకు పోసపడాక వీకు నువ్వు వీకు ఇంటికి రాకపోతే అని చెప్తా మళ్ళా పెండ్లాగా నచ్చిన వరకు పళ్ళు రాను ఈ భద్రాడితో పో నీ వెనకవాడు వచ్చి మళ్ళా చూస్తాపో ఏం చేస్తావో ఏమే చెప్పే నువ్వే చెప్పు నువ్వే చెప్పే నువ్వే చెప్పు అరే నువ్వే చెప్పే సరే నేనే చెప్తా సరే చెప్పు నా తప్పైందయ్యా నువ్వు చెప్పేసరికి నాకున్నా పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడినా నిజంగా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్టు నీళ్లు పెడితే మళ్ళీ మిషన్ రానికి కూడా ఇబ్బంది అవు కోసుడు ఎండుడు అంతా పెద్ద సమస్య ఉండు ఇక జర ఏమనుకోకు మనసులో ఏం పెట్టుకోకే మాట్లాడు నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే నీళ్ళు పెడితే ఇంకా ఏమైనా పచ్చగొలుసు ఉంటే అది కూడా ఆవు నేనే అనవసరంగా నేను తిట్టినే ఒక తడి పెడితే మంచిగా ఊరంతా వద్దు వద్దని నేను తిట్టినా నాదే తప్పే మనసులో ఏం పెట్టుకోకే నువ్వు కూడా మంచిగా మాట్లాడినాతోని నేనేం మనసులో పెట్టుకోని మంచిగానే మాట్లాడతా సరే తీయ నేను కూడా ఏం మనసులో పెట్టుకోను మంచిగా కలిసిందామే ఇక సరేనయ్యా ఇప్పటి నుంచి మంచిగా కలిసిందాం నీ మీద ఒట్టు నేను ఒక్క మాట కూడా నిన్నానా నీ మీద కూడా ఒట్టే నేను కూడా ఎప్పుడు ఒక మాట అన్నా ఇప్పటి నుంచి ఇక సరే కానీ ఏం కూర నేను ఆకలి అవుతుంది అది కూరగాయలు ఏం లేకపోతే టమాటా ఉడికేసిన టమాటానా సరే గిట్ల పోయి కీలంతా చికెన్ పట్టుకొస్తా మంచిగా వండుకొని తిందాం సరే తీసుకురాపు మంచిగా వండుకొని తిందాం సరే అవును కానీ మనసులో ఏం పెట్టుకోలే కానీ అట్లేం పెట్టుకోలే నువ్వేమన్నా పెట్టుకున్నావు మనసులో నేను కూడా ఏం పెట్టుకోలేదే సరే సరే మరి తెస్తా లెగ్ పీస్ లేపించుకరా రెండు సరే అమ్మయ్యా ఈ ఆటో అయినా టైంకి వచ్చిండు గుడ్లు వేసుకొని ఈ దుకాణంలో కొంటే మస్తు పిరం పాడైనాయి గంతగానే రేట్లు మనతోనేమో ఇక ఇంట్లోకి వెళ్ళేతో కారు ఉడికేసిన కదా గిట్లనే కూరగాయలు అయినప్పుడు అప్పుడు అనుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది తక్కువకి వచ్చినాయి అగ్గో రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడలేని నీడైతనే నీకోసం నేను గుడ్లు తెస్తా ఉన్ననే ఆమ్లెట్లు వేసుకొని మనం మంచిగా తిందామే నీ అవ్వ గిన్ని గుడ్లు కొంటపోతున్నా నా పెళ్ళాన్ని చూసి షాక్ అవుతుంది ఇక గిన్ని గుడ్లు వేస్తున్నది మెచ్చుకుంటుంది నన్ను ఇక నిన్ను కన్నా మీ నాన్న కన్నా అన్నారు ముద్దుగా చదువుకుంటా ఏమే ఉన్నావే ఇట్రా ఉందా లేదా ఇట్రా రాంబాయి నీకోసం నేను గుడ్లు తెచ్చిందే ఆమ్లెట్లు వేసుకొని మనము తిందామే ఓ రాజు నీకు రోగం పుట్ట ఎందుకు తెచ్చినవు నీకన్నా ముందుగానే నేను గుడ్లు తీసుకున్నా ఓ రాజు నువ్వు వాపసు పోకపోతే నీ గుడ్లు వీక్కుతాను గుడ్లాడి నేను గోళీలు ఆడుతాను నాడు వాపసు ఇచ్చిరాపో తెమ్మన్నట్టే పట్టుకొని వచ్చిండు ఏంది ఏం మాట్లాడుతున్నావు తీసుకురాకపోతేనేమో తీసుకురాలేదంటావు తీసుకొచ్చినేమో తిడతావు నువ్వు తీసుకున్నట్టు నాకేమెరకనే అరే నా పెన్లా మెచ్చుకుంటున్నట్టు తిడుతున్నావు ఏంది మంచి ఉద్దరకం వేసినావు కానీ నడు పోయి వాపసు ఇచ్చిరాపో వాపస్ ఎందుకే ఉన్నది తిందాం ఏంది ఉండరా ఆల్రెడీ ఒక ట్రైన్లోనే ఉండే మళ్ళీ ఇదెందుకు అని మనం ఏం చేసుకుంటావు అయినా ఎంత రేటు పడ్డది ఒక గుడ్డ ఎంత చెప్పు
ఏ తక్కువ రేటే పడ్డది 8 రూపాయలకు ఒకటే గుడ్డు. ఓ మున్న కొడుక 2 రూపాయలకో పెట్టొచ్చినావా? పొద్దుగాల ఆటోలు వచ్చినోడు 6 రూపాయలకు ఒక గుడ్డిచ్చిపోయిండు. నడు నువ్వు చక్కగా పోయి వాపస్ ఇచ్చిరాపో. నడువు. నీ అవ్వ దుకాణం పక్కపంటి ఇంటోడు ఈ ట్రే తీసుకుపోతుండే మరీ పంచాలు పెట్టుకొని తీసుకున్నా. ఇది ఒకటే ఉంటే ఇప్పుడు వాపస్ తీసుకుంటే ఆడాడు. గవరి నాకు సంబంధం లేదు. చక్కగా వాపస్ ఇచ్చి పైసలు తీసుకురాపో. పైసలు ఎడికి వస్తున్నాయి నీకు? చెట్లకు వస్తున్నాయి ఏమన్నా? ఏమో ఎన్నడు తీసుకురా అంది ఇలా ఎగేసుకొని గుడ్లు పట్టుకొని వచ్చిండవా ట్రేలా. నడు ఇచ్చిరాపో. వాడు తీసుకుంటాడో తీసుకోడోనే. తీసుకోకపోతే నీకు కాలు ఇరగొడతా ఇప్పుడు నేను. నడు పోయి ఇచ్చిరాపో. నడువు. చి ఎప్పుడు ఇంతే ఏది చేసినా వంకలు పెడుతూనే ఉంటావు. నువ్వైతే వాపస్ ఇచ్చిరాకపోవు. నీ సంగతి చెప్తా పోయిగా. అరే కిరణ్ ఏంది ఈ గుడ్లు వాపస్ తీసుకోరా. వాపస్ ఏం లేదు. ఆయన తీసుకుంటా అంటే నాకు కావాలని తీసుకున్నావు. తీసుకో. వాపస్ ఏం లేదు. అరే నా పెళ్ళాన్ని తిడుతుంది తీసుకోరా. నీ పిల్లని తిడితే నాకేంది? వాపస్ ఏం లేదు. పో పో పో. వాపస్ ఏం లేదు. వాడు వాపస్ తీసుకోరా అంటే తీసుకుంటలేడు. నా పెళ్ళేమో వాపస్ ఇవ్వని తిడుతుంది. ఏమన్నా బతుకు ముందుకు పోతే నువ్వు వెనుకపోతే గొయ్యి అన్నట్టుంది. ఇలా పొద్దుగల్లా ఎవరు మొగలు చూసినా ఏమో నా పెళ్ళ ముఖమే చూసినా. దాని ముఖం ఎన్నడు చూడవద్దు ఇక. ఏమేమి ఉన్నావా ఇట్రా. వాడు వాపస్ తీసుకుంటలేడు గుడ్లు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసినా గింతేనా? అన్నిటి మందిని బతికించే పనులే. మనం బతికేది ఒక్కటద్దు. నీ రీతిలో మనువయ్య ఏం రీతి పాడైంది? ఈగెన్నడు మారుతావు? ఈగెన్నడు రేవు కడతావు నువ్వు? నడు. అవసరం లేదు. నువ్వు ఇంట్లోనే వద్దు. నడు బయటకు. నడువు. ఆ డ్రైవ్ పట్టుకో. నడువు. ఇప్పుడు పోండి అడిగి వాడేమో తీసుకొని పడలేడు. అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఆ గుడ్లు అయితే నా ఇంట్లోకి రావద్దు. నువ్వు షాప్ కాడికి పోతావా ఇంకా గంగలో దొంకుతావా నాకు అనవసరం. నువ్వు ఇంకా ఇంట్లో అడుగు పెట్టినవనుకో కాలు తగ్గొడతా. నడుపో. నాకు అట్లా కూడా కనబడకు. నువ్వు నడువు. పోతున్నది. వాడేమో వాపస్ తీసుకుంటలేడు. నా పెన్లా మేము ఇంట్లోకి రానిస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలని ఈ గల్లీలో పడ్డాను అంతా తక్కువకైనా సరే. గుడ్లమ్మ గుడ్లు 5 రూపాయలకు ఒకటే. ఆగో ఎటు పోతున్నావే? బైక్ అడిగి వద్దునరా. జర బండి రాదే. అరే బండికి 64 రోజులు అవుతుందిరా. నేనే బైక్ అడిగి నడుచుకుంటూ పోతున్నా. గిసొంటి అవతలు ఎందుకు ఆడతావే? బండి ఇస్తా అని చెప్పు, లేకుండా లేదని చెప్పు. మొత్తం అవతలు ఆడుతున్నావేంది? మొన్ననే చూసిన బండి మీద తిరగంగా మళ్ళీ నువ్వు 4 రోజులు అనబడుతుంది ఖరాబ్ అయిందని. ఎందుకే అవద్దాలు? అరే నీతోనే అబద్ధాలు ఎందుకు చెప్తారా? ఆ కర్మ నాకెందుకురా? బండి ఖరాబ్ అయింది నిజంగానే. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఏం మాట్లాడుతావే? ఇయ్యని తలుచుకున్నావు. ఇయ్యకపో. ఇయ్యకు. నువ్వు ఎట్లా అనుకోపోరా. పో. నేను మొన్ననే బండి వేసుకొని తిరుగుతుండు. 4 రోజులు అయిందిరా బండి ఖరాబ్ అయింది అంటున్నాడు. చెప్తేనే అవసరం వచ్చినప్పుడు మనుషులకి ఇట్లా ఉంటారు. మొన్న బీర్ రాపమంటే రాపలే. వీనికట బండి అన్నట్టు బొచ్చుగానికి ఇయ్యనే ఇయ్య. బండి ఇన్నే ఉందిగా. ఆ అక్కని అడుగుతా. ఆ అక్కని అడిగితే మాయిస్తుంది. ఆయన లెక్క పీసిదేం కాదు. అక్క అక్క ఏం తమ్మి? అక్క జర అర్జెంట్ పని ఉంది అక్క. బండి కావాలి. జర బండి అక్క. బండా? అయ్యో ఆయన ఏమంటాడో తమ్మి. ఒకసారి ఆయనకు ఫోన్ చేసి అడగాలి. మా సోపతి గురించి తెలియదా అక్క నీకు? ఆయన ఏమంటాడు అక్క? తిడతాడా? ఇంక ఇవ్వకపోతే నేను ఎందుకు వెళ్ళా అని తిడతాడు. జర ఇయ్యక్క అర్జెంట్ పని ఉంది. సరే తమ్మి ఆగు, తాళం తీసుకొస్తా. ఈ అవ్వ పక్క పొంటోన్సేను మిషన్ వస్తుంది. ఇప్పుడే కోయించాలి. మళ్ళీ పోతే మచ్చాన రారు. ఇక పరదలేమో లేవా? డబ్బు నువ్వులే పోయి తేవాలి. ఇక ఎవ్వ ముందన్న చూసుకోకపోతే ముందు తెచ్చి పెట్టుకుని అయిపో ఇంట్లో. ఒరే గిడేంది నా బండి కొట్ట పోతుండు. ఈ బండి వాళ్ళు ఇచ్చి ఇది ఇచ్చినాయండి. అయ్యో రామ, ఇప్పుడు ఎట్లా కావాలి? మిషన్ వచ్చేది అవ్వ ఎంత పని చేసింది. అవ్వ దీనికి అస్సలు పని రాదు.
ఉసాయి ఉన్నా ఇంట్లో బయటకెళ్ళే కానీ బండి వాళ్ళు ఇచ్చినా నేనే ఇచ్చిన. నీకేమన్నా తెలియదా బండి ఎందుకు ఇచ్చినావే? అరే ఇది ఆపత ముచ్చడని చెప్పేసరికి తీసుకుపోమన్నా నేనే. ఈ ఆపద చాలకుండా ఆడ మిషన్ వచ్చింది ఒరిగోయించాలి ఇప్పుడు పరదలేమా ఎట్లా కావాలి ఎవడిస్తాడు? అయ్యో గవని నాకేమెరక, నువ్వు ఆ పిల్లగాడు మంచిగా తిరుగుతారు కదా సోపతి లెక్క, నువ్వే ఏమన్నావేమో అనుకుని ఇచ్చి పాడేనా. నీ ఎవ్వ నీకు పని రాదు పాడు రాదే, ఇవి పక్క పంటలు ఒరిగోయేవాటే ఇప్పుడు మిషన్ మళ్ళీ వస్తుంది మనకు సపరేటు ఎందుకు ఇచ్చి పడాయినవే? అరే గిట్లా అవుతుందా నాకేమన్నా ఎరకనా? ముందు కలగరనా ఏమన్నా? నువ్వు నడుచుకుంటూ పోతావు ఎట్లా పోతావు నాకు తెలియదు. మునిగడప పోయి పరదలు లేపన్నాడు పోనాడు. ఏంది మునిగడపక? ఇంకా 3-4 కిలోమీటర్లు పోయిన ఎట్లా తీసుకొద్దా పరదలు? నడుచుకుంటావా బండి ఎందుకు ఇచ్చిన వానికి? వద్దున్న పోతే మోకపోడా నన్నేం తిడతాను? నేనేమన్నా కావాలని ఇచ్చిందా? ఇంకా బండి ఇచ్చిందే కాక నా మీదకే మళ్ళీ పడుతున్నావు. పొద్దుగాల గుడ్లు తెచ్చినందుకు వాపస్ ఇచ్చేదాకా ఎట్ట పడుతుంది కానీ ఎట్లా అనిపిస్తుంది నీకు? కొడతావా? వాగు ఎట్లా వానే బండి అండి ఈ బండి తీసుకోవు. బండి తలసేయి ఆయన అడుగుపోయి నువ్వు అడుగుపోన్నాడు అడుగుపోన్నాడు నువ్వే అడుక్కోపో నీకు. అరే సరే అడుగుతా అడుగుదు బా తాత జరి తాళమేమో బండిది కదా మాతారా లేదు అబ్బజరి పోయేస్తాడు. అరే ఈ జరయ్యి నీకు దండం పెడుతున్నా జర తాళం అరే ఆగా అడుగుతున్నా కదా చెప్తున్నా బండి. అయ్యో అది పెద్ద బండి లెక్క మురువా పడితే చేపిస్తే ఏమైతుంది? చిన్న బండి అది నాకే తాళం నన్నేమన్నావే గుడ్లు ఆపాస్ తీసుకుంటలేడే అంటే నా ఇజ్జత్ పుచ్చుకున్నావు ఇప్పుడు. పొద్దుగాల నా పరిస్థితి కూడా గట్టినే ఉంది. ఇప్పుడు ఎట్లా చేసావు చేయి పరదలన్నా తీసుకురా నడుచుకుంటా పోయి లేకపోతే బండి అన్న తీసుకురా. మిషన్ పోతే మళ్ళీ రాదు నువ్వే మిషన్ తెచ్చి కోయించాలి ఏమనుకుంటున్నావు కానీ. నేను ఇట్లా కోపిస్తా నాకెవరు తెలుసా అని? మరి నీకేం తెలుసా? నన్ను తిట్టుడు తెలుసు నన్ను బదనాలు చేసుడు తెలుసు అంతేనా? థ్యాంక్స్ అక్క. ఏమైంది ఊకోరి ఏం గొడవనే? ఏంద్రా ఊకునేది? నువ్వు మళ్ళా తీయటం కల్లా రావాలి అప్పుడు చెప్తా నీ సంగతి ఏమనుకుంటున్నావు కానీ. అయ్యో లైట్ ఎట్లా పలిగిందే? నాకే మెరక ఆ పోరే వాళ్ళకి కొట్టుకొచ్చినట్టుండు. ఏమే ఓసారి ఇటు చూడే. తప్పంతా నాదేనే. వానికి ఏమన్నా కావాలని ఇచ్చినావే బండి, వాడు ఏదో బొంకినట్టుండు నువ్వు ఇచ్చినావు. దానికి నువ్వేం చేస్తావే? అనవసరంగా నిన్ను కొట్టినా కొద్దిగా అర్థం చేసుకోవాల్సింది. అయినా మొగుడు పెళ్ళమన్నప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కామనే. మంచిగా మాట్లాడి నాతోని మళ్ళీ ఎప్పుడు కొట్ట తీయగా. సరే కానీ రాత్రి అదకిలంత మటన్ తీసుకురా మంచిగా మర్రేసుకొని తిందాము. ఈ అర్ధ కిలో సరిపోతుంది. కిలో తెస్తుంది 2 రోజులు తినొచ్చు మంచిగా. నల్లి బొక్కలు ఎక్కువ వేయించుకోరా మరి. సరేనే ఈ కాడ నుంచి మనం కొట్టుకోవద్దు తిట్టుకోవద్దే సరేనా? సరే దా మరి. నేను కూడా నీకు అస్సలు మర్రవాడా, నువ్వు చెప్పినట్టే వింటా. ఊళ్ళో అందరూ షాక్ కావాలి మనల్ని చూసి. అగో గీళ్ళేనా ఇంత మంచిగా కలిసి ఉంటుర్రా అనుకోవాలి. సరేనే ఎప్పుడు కొట్టుకోవద్దు మనం తిట్టుకోవద్దు సరేనా? సరేనే మనల్ని చూసి అందరు కుళ్ళుకోవాలి.